ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేగ్యై నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు గురువారం రోజున కేవలం ఒకే ఒక్క రావి ఆకుతో ఇలా చేయండి చాలు. 1 గంటలో మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే గురువారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు. గురువారం రోజున వారి వారి ఇష్టదైవాలను పూజిస్తూ ఉంటారు. కొంతమంది బాబా భక్తులు ఉంటారు, మరి కొంతమంది గురువారం రోజుల్లో పరమశివుని కూడా పూజించేవారు కూడా ఉంటారు. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం గురువారం రోజు కూడా వారి వారి ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఇలా గురువారం రోజు ఎవరు ఏ దైవాన్ని పూజించినా సరే మర్చిపోకుండా ఒకే ఒక్క రావి ఆకుతో ఈ పరిహారాన్ని చేస్తే కనుక మన ఇంట్లోకి ధనం రాకుండా అడ్డుకునేటటువంటి దుష్టశక్తులు ఏ ఉన్నా సరే తొలగిపోతాయి. చెడు శక్తుల నుంచి చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది. చెడు శక్తుల ప్రభావం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కనుక రేపు గురువారం రోజున రావి ఆకుతో ఇలా చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. మనలో చాలామంది డబ్బు సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు. జీవితంలో డబ్బులు లేక, ఇంట్లో డబ్బు నిలకడగా లేక బాధపడుతూ ఉంటారు. సంపద అనేది చేతిలో నిలవక ఆనందం ఉండదు. అంతేకాదు, ఏ పని చేసినా సరే కలిసి రాదు. ఎప్పుడు చూసినా ఇంట్లో చికాకులు. అలాగే ముఖ్యంగా అవసరానికి కానీ, అత్యవసరానికి కానీ డబ్బు అనేది చేతుల్లో లేక చాలా బాధపడుతూ ఉంటారు. డబ్బు చేతులు లేక బాధపడే వారికి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పరిహారం చేయడం వల్ల ధనం అనేది ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది. ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. మన జీవితం నుంచి అదృష్టం వచ్చి దరిద్రం తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయవలసి వస్తుంది. ఈ పరిహారాల వల్ల సమస్త పాపాలు, దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు, ఈ పరిహారం ఎంతో శక్తివంతమైనటువంటిది. ఈ శక్తివంతమైనటువంటి పరిహారాలతో మనం పూర్తిగా అంటే మనకు ఉండేటటువంటి దరిద్రాన్ని తొలగించుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు, ఐశ్వర్యం పొందవచ్చు. ఈ రోజుల్లో చాలామంది డబ్బు కోసం కష్టపడుతూ ఉంటారు. కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేక బాధపడుతూ ఉంటారు. కొంతమందికి డబ్బు పరంగా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా ఎప్పుడైనా సరే మనకి ఏదైనా సరే చెడు ఎదురైంది అన్నా, లేదంటే ఇంట్లో ఏదైనా చెడు గాలి ఇంట్లోకి ప్రవేశించిందని మనకి అనిపించినా వెంటనే ఈ పరిహారం చేయవలసిందే. మన శాస్త్ర ప్రకారం మనకి కొన్ని మన ఆకులతో చేసే పరిహారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మన ధర్మాల ప్రకారం మన చెట్లను పూజిస్తూ ఉంటాం కదా. చెట్లను పూజించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని నమ్ముతూ ఉంటాము. అయితే చెట్లు అనేవి లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. అలానే కొన్ని చెట్లకి అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అందులో రావి చెట్టు. శాస్త్రపరంగానే కాదు, సైన్స్ పరంగా కూడా రావి చెట్టుకు అత్యంత గొప్ప స్థానం ఉంటుంది. ఎందుకంటే రావి చెట్టు అత్యంత గొప్పది కాబట్టి. రావి చెట్టులో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ని అందిస్తుంది. ఇక ఈ రావి చెట్టును మనం తాకినా లేదా రావి చెట్టు కింద కూర్చున్నా ఆరోగ్యం చాలా బాగుంటుంది. మన శరీరం నుంచి వ్యక్తమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ను చెట్టు పీల్చుకొని మనకి కావలసినటువంటి పుష్కలమైనటువంటి ఆక్సిజన్ని అందిస్తుంది. రావి చెట్టు కనుక వారానికి ఒకసారైనా సరే మనం రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అందులో గురువారం వెళ్తే చాలా మంచిది. పితృదేవతలు కూడా రావి చెట్టు పైన నివసిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. అందువల్ల ప్రతి గురువారం రోజున కూడా రావి చెట్టుకి నీరు పోయడము చాలా మంచిదనమాట. ఒక రావి చెంబులో పసుపును అంటే నిండుగా నీరు పోసి అందులో పసుపు వేసి తర్వాత దాని పిల్లలు పడుకునే మంచం కింద పెడితే ఆ రావి చెంబులో నీటిని రావి చెట్టు మొదట్లో పిల్లలతో పోయిస్తే కనుక పిల్లల్లో ఉండేటటువంటి మొండితనం అనేది తొలగిపోతుంది. అంతేకాదు, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, మొండిగా ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అధిక కోపంతో ఉన్న ఇంట్లో పితృదోషాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. అంతేకాదు, దరిద్రం అంతా కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. మన జాతకంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. కటిక దరిద్రాలు సైతం తొలగిపోతాయి.
కనుక ఈ యొక్క శక్తివంతమైనటువంటి గురువారం రోజున, ముఖ్యంగా గురువారం అంటే గురుగ్రహానికి చాలా ఇష్టం. గురుగ్రహానికి పసుపు అన్న చాలా ఇష్టం. అందువల్ల విష్ణుమూర్తి కూడా పసుపు రంగు దుస్తులంటే చాలా ఇష్టం కనుక గురువారం రోజున పసుపు రంగు దుస్తులను దానం చేయడం కానీ, పసుపు రంగు దుస్తులు మనం వేసుకోవడం కానీ, లేదా పసుపు నీటిని ఇల్లంతా చల్లడం కానీ చేయాలి. ఇలా పసుపుతో ఎక్కువగా పరిహారాలు చేయడం వల్ల మనకి గురుబలం అనేది బాగా పెరుగుతుంది. ఆ గురుబలంతో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతాము. కనుక గురుబలం మనకి ఉన్నట్లయితే మట్టి పట్టిన బంగారంలా మారుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే గురుబలం ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా జీవితంలో ఎదుగుతారని శాస్త్రం వివరిస్తుంది. అలానే రేపు గురువారం రోజున గురుబలం పెరగాలంటే మనం పసుపుని ధరించడం కానీ, లేదా నావి దగ్గర అంటే బొడ్డు దగ్గర పసుపు బొట్టు పెట్టుకోవడం కానీ చేస్తే గురుబలం బాగా పెరుగుతుంది. అలాగే రేపు విష్ణుమూర్తి ఎంతో ప్రీతికరమైనటువంటి రావి ఆకుతో కూడా ఈ పరిహారం ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. రావి ఆకు అంటే లక్ష్మీనారాయణతో సమానంగా భావిస్తూ ఉంటాం కదా. అలాగే రావి ఆకు పైన గురువారం రోజున మనం ఏం చేస్తామంటే దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తి ముందు పెడతారు. కనుక విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ధనవంతులుగా మారుతాము. అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి రోజున అంటే గురువారం రోజున రావి ఆకుతో పరిహారం చేస్తే చాలు, మనకి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఉండేటటువంటి బాధలు, సకల దోషాలు సైతం తొలగిపోయి మనం జీవితంలో ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే చేయాలి అనుకుంటున్నామో, ఏదైతే సాధించాలి అనుకుంటున్నామో అవన్నీ కూడా సాధించి తీరుతాము. అయితే ఈ పరిహారం ఎలా చేయాలంటే రావి ఆకు పైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని పెట్టి ఈ పరిహారాన్ని చేయండి. రావి ఆకును తీసుకోండి. ఆ రావి ఆకు పైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని పెట్టాలి. తర్వాత ఆ పచ్చకర్పూరాన్ని విష్ణుమూర్తి పటం ముందు పెట్టిన తర్వాత మీ మనసులో ఏ కోరుకున్నా చెప్పుకోండి. ఎందుకంటే ఈ పరిహారం అనేది చాలా మంచిదనమాట. విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అన్న చాలా ఇష్టం కాబట్టి, విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఇది మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి, అదృష్టాన్ని కూడా కలిగింపు చేస్తాయి. కాబట్టి పచ్చకర్పూరం రావి ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి. ఇక మీ సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత పచ్చకర్పూరంతో హారతిదిచ్చిన, లేదంటే పచ్చకర్పూరంతో ఇట్లా ధూపం వేసినా సరే, అంటే పచ్చకర్పూరంతో యాలకులు అలాగే లవంగాలు వేసి కాల్చి వేసిన తర్వాత వచ్చిన బూడిద నీటిలో కలిపి ఎవరు తొక్కన ప్రదేశంలో పోసినా మంచి ఫలితం వస్తుంది. ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులున్నా తొలగిపోతాయి. డబ్బును రాకుండా అడ్డుకునే దుష్టశక్తులు, చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. అలాగే ఆ రావి ఆకును ఏం చేయాలంటే తులసి కోట మొదట్లో పెట్టండి. తులసి కోటను అంటే మనం విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి లక్ష్మీనారాయణను తులసి కోటలోనే నివసిస్తారని నమ్ముతాం కనుక తులసి కోటలో రావి ఆకు మొదట్లో పెట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా రేపు గురువారం రోజున మనం సాయంకాలం ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీరు ధనవంతులుగా మారుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.